హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మినప సున్నుండలు చేసుకుందాం. దానికోసం బెల్లము, యాలకులు, పొట్టు మినపప్పు అండ్ నెయ్యి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో మినుములు వేసుకుందాం. ఒక కప్పు మినపప్పు తీసుకొని దాన్ని మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా వేపుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది, అంటే మెల్లగా వేపుకోవాలన్నట్టు. మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్. అండ్ దీంట్లో ఇలా చేసుకొని తింటే మస్తు ఉంటుంది. మాడిపోకుండా మంచిగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేసుకోవాలి. టెన్ టు 12 మినిట్స్ పడుతుంది, మళ్ళీ వేపుకోవాలి. మనం దీంట్లోనూ కొంచెం బియ్యం వేసుకుందాం. ఇట్లా లడ్డూలు తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా ఉండలు చుట్టేటప్పుడు మంచిగా వస్తాయి అన్నట్టు. ఇప్పుడు మనం మంచిగా వేగినాయి కదా, ఇవి తీసేసి ఒక ప్లేట్లో వేసుకుందాం. కొద్దిసేపు చల్లారుతాయి అన్నట్టు. దీంట్లోనే మనం నెయ్యి వేడి చేసుకుందాం. ఇప్పుడు ఈ మినపప్పును మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. కొంచెం ఇలా లైట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇలా చేసుకుందాం. మళ్ళీ మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నది పిండి ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం పిండి ఉంచి దీంట్లో బెల్లం వేసి ఒకసారి మిక్సీ పడదాం. ఇట్లా మిక్సీ పట్టుకొని మంచిగా గిన్నెలు వేసుకుందాం. ఇప్పుడు మనం ఇది మంచిగా మొత్తం బెల్లము పొడి మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకొని నెయ్యి పోసుకొని ఉండలు చేసుకోవాలన్నమాట. నెయ్యి మనం వేడి చేసుకుని నెయ్యి వేసి మంచిగా ఇట్లా ఉండలు వచ్చేటట్టు మంచిగా కలుపుకోవాలి. అంతేనండి. ఇంకా మంచిగా వీటిని గట్టిగా ప్రెస్ చేస్తూ బాల్స్ లాగా వేసుకోవాలి, లడ్డూలు పెట్టుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తే మంచిగా వస్తాయన్న. అంతేనండి. ఇంకా మంచిగా చేతులు బాల్స్ వేసుకొని తినడమే. హెల్తీ అండ్ టేస్టీ సున్నుండలు రెడీ. ఇవి హెల్త్కి చాలా మంచిది, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చి కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్.